Hello? Hello? Hello, can you hear me? వినపడుతోందా? హలో హలో ధనుంజయ్ ధనుంజయ్ వినపడుతోందా? హలో హలో ధనుంజయ్ వినపడుతోందా? తెలుసు. హలో సో టుడే I am dealing with Bezier curves. This is one more type of curve and very, very important. This is a very important. So what is a Bezier curve? And the points that I have given here are very, very important. So what are Bezier curves? Basic functions of a Bezier curves are real functions. Bezier curves takes a basic functions as real functions. Degree of polynomial is 1 less than the number of points. Degree of polynomial 1 is 1 less than the number of points. అంటే degree of polynomial మన polynomial degree less than number of points. అంటే మనం తీసుకున్న points కి ఒకటి less గా తీసుకుంటాం. Curve generally follow the shape of defining polygon. అంటే we can find the curve, the shape of a defining polygon. Polygon shape ఏ కనిపిస్తుంది. First and last points of the curve are coincident with the first and last points of the polygons. First and last points of the curve coincidence with the first and last points of the polygons. So tangent vector at each end of the curve has the same direction as the respective spans. So the curve is contained within the convex hull of defining polygon. The whatever the curve is, it is within the convex hull ante convex side to hull property ante inside e untundi aa curve. Curve is invariant under any affine transformations. ఏఫైనా అఫైన్ ట్రాన్స్ఫర్మేషన్స్కి అంటే కర్వ్ ఇస్ ఇన్వేరియంట్ అంటే మనకున్న ట్రాన్స్ఫర్మేషన్స్కి కర్వ్కి ఇన్వేరియంట్ అంటే వేరియంట్ సంబంధం ఉండదు. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఏ బీజియర్ కర్వ్. సో వెరీ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఫర్ ఏ బీజియర్ కర్వ్. వీటిని బీజియర్ కర్వ్స్ అంటారు. ఈ బీజియర్ కర్వ్ చూడండి డిఫైన్డ్ పాలిగన్లో ఉంటుంది. దిస్ ఇస్ ద డాటెడ్ వన్ ఇస్ ఎ పాలిగన్, ఇన్సైడ్ అనేది కర్వ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఎ బీజియర్ కర్వ్. The dotted one is a polygon and inside one is a Bezier curve. This is a Bezier curve. These are the Bezier curves. Examples of a Bezier curve. So all this curve generally follows the shape of a defined polygon. You can see here the curve follows the shape of a defined polygon and the curve is contained within the convex hull of a defined polygon. So in convex hull అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్స్ ఎండ్ పాయింట్స్ మధ్యలోనే నీకు కర్వ్ అనేది కనిపిస్తూ ఉంటుంది.
కర్వ్ అనేది ఫస్ట్ పాయింట్స్కి నెక్స్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ మధ్యలోనే కర్వ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్సైడ్ ఏ డిఫైన్ పాలిగన్. దీన్ని బీజియర్ కర్వ్ అని అంటాం. సో యాక్చువల్గా బీజియర్ కర్వ్స్ ఆర్ లైక్ దిస్. ఇది B0, B1, B2, B3 దీస్ ఆర్ ద పాయింట్స్. ఈ పాయింట్స్లో మనం ఇక్కడ నుంచి ఇక్కడ కనుక ఒక కర్వ్ గీస్తే, అంటే విచ్ ఈజ్ ఇన్సైడ్ ఏ పాలిగన్ కనుక ఒక కర్వ్ గీస్తే దీన్ని బీజియర్ కర్వ్ అని అంటాం. దీనికి పారామెట్రిక్ ఈక్వేషన్ వచ్చేసరికి ఇది P of t is equal to sigma I is equal to 0 to n bi j n comma I t 0 is less than or equal to t less than or equal to 1. t అనేది 0 నుంచి 1 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. d of I అంటే j n comma I and t are the points. సో ఇది పారామెట్రిక్ ఈక్వేషన్ ఫర్ ఎ బీజియర్ కర్వ్. బీజియర్ కర్వ్ కి బిఐస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కంట్రోల్ పాయింట్స్. అంటే ఏంటి, ఇందులో బిఐ అనేది మనం కంట్రోల్ పాయింట్స్ గా తీసుకుంటూ ఉంటాం. వెన్ ద బీజియర్ కర్వ్ ఆర్ ఏ Bernstein basis or blending function is, where a Bezier or a Bernstein basis or blending function is. ఒక బీజియర్ ఫంక్షన్ అనేది ఎలా తీసుకుంటాం అంటే బైనామియల్ కోఎఫిషియంట్స్ తో తీసుకుంటాం. ఐత్ nth ఆర్డర్ తీసుకుంటాం. ఐత్ nth ఆర్డర్ తీసుకొని జే ఎన్ కామ ఐ ఇంటూ టీ, ఇక్కడ ఇచ్చాను కదా, జే బిఐ జేఐ ఎన్ఐ ఇంటూ టీ. సో ఈ జే ఎన్ కామ ఐ ఇంటూ టీని ఎన్ఐ మ్యాట్రిక్స్ ఫామ్లో టీఐ ఇంటూ ఐ 1 మైనస్ టీ ఇంటూ n to the power of -1 తీసుకుంటాం. వేర్ ఎన్ కామ ఐ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఐ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఐ ఫ్యాక్టోరియల్. ఏంది మేడం ఇది అని అంటే, బీజియర్ కర్వ్స్కి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఎ కాన్వెక్స్ nth ఫంక్షన్ ఐ ఫంక్షన్ రెండు ఉండే. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పాయింట్స్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎప్పుడు 1 less than ద నెంబర్ ఆఫ్ పాయింట్స్కి ఎంత ఒకటి లెస్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక 1 minus i, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ n minus i, 1 less than every time. సో 1 minus t, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఎప్పుడు ఒకటి కంటే తక్కువ ఉంటుంది. సో jn, i t is the ith nth order of a basis function. n is the degree of defining basic function and polynomial curve segment. This is 1 less than the number of points using in the defining polygon. Bezier polygons. పాలిగన్స్ లో కంటే ఎప్పుడు n 1 నెంబర్ ఆఫ్ పాయింట్స్ కి ఎప్పుడు 1 లెస్ తీసుకుంటావు. సో డిగ్రీ ఎప్పుడు 1 లెస్ తీసుకుంటావు నెంబర్ ఆఫ్ పాయింట్స్ కంటే. అంటే 4 పాయింట్స్ ఉంటే నువ్వు 1 లెస్ 3 పాయింట్స్ తీసుకుంటావు. సో బీజియర్ కర్వ్ కి ఈ ఈక్వేషన్ రాయాలి. బీజియర్ కర్వ్ అంటే P of t is equal to sigma I is equal to 0 to n B of I j n comma I t 0 less than or equal to t less than or equal to 1. So limits of I is equal to 0 0 0 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 0 to the power of 0 అంటేనేమో 1. దాన్ని బట్టి ఇక్కడ I is not equal to 0 అయితే ఏంటి, I is equal to 0 అయితే ఏంటి అనేది ఇక్కడ నేను క్లియర్గా డిఫైన్ చేసి చూపించాను. jn, i అంటే ఏంటి మొత్తం ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేసి చూపించాను. సో యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఫర్ ఎ బీజియర్ కర్వ్. ఆల్సో j n comma n of 1 is equal to 1, I is equal to n, j n comma of I and n అది 1 ఈక్వల్ టు 0 కనుక అయితే I is not equal to n. I n ఇది ఈక్వల్ టు 1 అయితే I is equal to n, I equal to 1 అయితే I is not equal to n. B of 0 is equal to j of 0. అవన్నీ ఇక్కడ నీకు ఇచ్చిన పాలినామియల్ ఈక్వేషన్లో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి కనిపిస్తుంది. ఇక్కడ P of naught to P naught nt అనేది P naught is nothing but B naught, తర్వాత P1 is nothing but Bn. అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈక్వేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. బిలో ఆర్ ది సమ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బెజియర్ ఫంక్షన్స్. అంటే కొన్ని ఇంటర్నల్ అంటే మొత్తం ఉన్న పాలిగన్లో ఉన్న బీజియర్ ఫంక్షన్స్ని జేల్గా తీసుకుంటే ఇట్ ఈస్ మైనస్, అంటే జేల్గా తీసుకుంటే లెస్ దాన్ n ఈజ్ ఈక్వల్ టు 2 కనుక తీసుకుంటే, n ఈజ్ ఈక్వల్ టు 3 కనుక తీసుకుంటే ఏంటి పరిస్థితి అనేది ఇక్కడ నేను కర్వ్స్ గీసి చూపించాను. n ఈజ్ ఈక్వల్ టు 2 కేమో ఇది ఒక కర్వ్, n ఈజ్ ఈక్వల్ టు 2,0 అయితే, అదే n ఈజ్ ఈక్వల్ టు 2,1 అయితే దిస్ ఈస్ ద కర్వ్, n ఈజ్ ఈక్వల్ టు 2,2 అయితే దిస్ ఈస్ ద కర్వ్. సో ఆ కర్వ్ అనేది ఎక్కడికక్కడ పాయింట్స్ని తీసుకొని డ్రా చేసి చూపించడం జరిగింది. ఇక్కడ t అంటే 0 to 1 తీసుకుంటే లెస్ దాన్, n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఓన్లీ మైనస్ డైరెక్షన్స్ తీసుకున్నాము. n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 డైరెక్షన్స్, n ఈజ్ ఈక్వల్ టు 3 అప్పుడు 1/3 దగ్గర, 0.5 దగ్గర, 2/3 దగ్గర ఏంటి పరిస్థితి అని చెప్పని ఇక్కడ కూడా 3,0, 3,1, 3,2, 3,3 తీసుకోవటం జరిగింది. సో ఇవి మొత్తం
బీజియర్ ఫంక్షన్స్. అదే 3 కనుక తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 3, ఐకి ఐ లాగానే ఉంటుంది. 6/3 - i n 3గా తీసుకుంటే సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. 3,0కి ఫంక్షన్ ఒకటి వచ్చింది, 3,1కి ఫంక్షన్ వచ్చింది, 3,2కి ఫంక్షన్ వచ్చింది. ఎందుకంటే ఉన్న ఫంక్షన్లో తీసుకెళ్ళి n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేసుకుంటూ వచ్చారు. సో దట్ ద క్యూబిక్ బీజియర్ ఈక్వేషన్ అవన్నీ మొత్తం కలిపి సబ్స్టిట్యూట్ చేసి ఇంతకుముందు నేను చెప్పిన ఈక్వేషన్ అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పై ఈక్వేషన్ వస్తుంది. పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 - t హోల్ క్యూబ్ క్యూబిక్ ఈక్వేషన్ కనుక అయితే b1 b2 b3 b4 వస్తాయి. ఈ b1 b2 b0 b1 b2 b3 b4 n ఈజ్ ఈక్వల్ టు 3 కనుక అయితే క్యూబిక్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఇలా ఉంటుంది. ఇది బీజియర్ కర్వ్ యొక్క క్యూబిక్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఇలా ఉంటుంది. కానీ ఫర్ ఏ క్యూబిక్ అదే క్యూబిక్ స్ప్లైన్ కనుక అయితే స్ప్లైన్ కర్వ్స్ కనుక అయితే మ్యాట్రిక్ ఫామ్ ఇలా ఉంటుంది. సో ఇవి రెండింటికి కంపేర్ చేస్తాను కాబట్టి మళ్ళీ పై స్లైడ్స్కి వెళ్ళటం ఎందుకని చెప్పని ఇక్కడే బీజియర్ కర్వ్ ఈక్వేషన్ క్యూబిక్ స్ప్లైన్ ఈక్వేషన్ క్యూబ్ అంటే t ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే పాలినామియల్ n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే మళ్ళీ n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఈక్వేషన్స్ మళ్ళీ అవే రాశాను. t4 t3 t2 t1. సో 4 ఈక్వేషన్స్ కనుక 1 - 4 6 - 4 1 ఇవన్నీ బీజియర్ కర్వ్స్ కాబట్టి b0 b1 b2 b3 n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే సో అలా వెళ్ళిపోతా 4 కాకుండా తర్వాత 5 అలా వెళ్ళిపోతా ఇలా రాసుకోవచ్చు ఫంక్షన్. దీన్ని మొత్తం ల్యాండాతో ఈక్వేట్ చేసుకోవచ్చు. వేర్ ల్యాండా i, j ఈజ్ ఈక్వల్ టు n, j అంటే మొత్తం ఒక ఈక్వేషన్ ఫార్ములా ఒక పారామెట్రిక్ ఈక్వేషన్లో రాసి చూపించారు ఇక్కడ. సో కంప్యూటేషన్ ఆఫ్ సింపుల్ బైనామికల్ కోఎఫిషియంట్స్ హోమ్ అసైన్మెంట్స్ మొత్తం చేసి చూపించడం జరిగింది. సో ఈ ఈక్వేషన్స్ అన్ని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా కంపల్సరీ కనీసం ఇవి కంపల్సరీ పైన బైనామియల్ ఈక్వేషన్స్ అంటే నార్మల్ ఈక్వేషన్ ఒకటి మ్యాట్రిక్స్ ఫామ్లో చూపించాను చూసారా, క్యూబిక్ స్ప్లైన్కి ఈక్వేషన్ చూపించాను, బీజియర్కి కంపేర్ చేస్తూ చూపించాను. అవి మటుకు గుర్తుపెట్టుకోవాల్సి వస్తారు. ఈ బీజియర్ బేసిక్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాం ఇక్కడ. బీజియర్ బేసిక్ ఫంక్షన్స్ వచ్చేసరికి j3, 0, 3, 1, 3, 2, 3, 3కి కనుక మనం కనుక కర్వ్స్ గీస్తే ఒక్కొక్క కర్వ్ ఇలా ఉంటుంది. ఇది బీజియర్ బేసిక్ ఫంక్షన్స్ కర్వ్. అంటే పైన 3, 0, 3, 1 అనేది మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ఇక్కడ. ఇది n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు 3, 0, 3, 1, 3, 2, 3, 3 తీసుకున్నాం చూసారా. వాటికి ఫంక్షన్స్ కర్వ్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వస్తే ఇవి జే వాల్యూస్కి ఇలా కర్వ్స్ వస్తాయి. ఇవన్నీ బీజియర్ కర్వ్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ బీజియర్ కర్వ్స్. యూ కెన్ నోటీస్. Geometrical definitions of a Bezier curve which is from P0 to P1 to P2. n is equal to 3. n is equal to 3 కాబట్టి 1, 2, 3 పాయింట్స్ తీసుకుందాం. సో ఇవి వీటిని బీజియర్ కర్వ్స్ అంటారు. రికర్సివ్ బీజియర్ కర్వ్స్ అంటే చూడండి ఇక్కడ కూడా పాలిగన్